ఇక నాకు బాగా దోస్త్ అయిందేమో ఆకలి ఆగవా ఎందుకు నవ్వుతున్నా నా దోస్తు పట్టద్దా ఆమె. తర్వాత లక్ష్మి నలుగురే నాకు పరిచయం అయ్యారు, మీరంతా పరిచయం కాలే. సప్పట్లు కొట్టుడు కాదు, పని చేయాలి. ఇంతకుముందు ఒక ఆయన సీటీ కొడుతుండే, సీటీ కొట్టడానికి నేనేమైనా సినిమా యాక్టర్ నాకు అర్థం కాదు. సీటీలు బంధు, వట్టిలోలి బంధు. రేపటి నుంచి అంజయ్య గారు, నవీన్ గారు నాయకత్వంలో అద్భుతమైనటువంటి పని జరగాలి. ఒక ఇద్దరు ఆడబిడ్డలు పెద్ద మనుషులు నాతో కూర్చొని భోంచేసిండ్రు. ఆకుల ఆగమ్మ, చిన్నూరి లక్ష్మి. నేను వాళ్ళని పక్క కూర్చోబెట్టుకుని అన్నం తిన్నా. ఆఖరికి నాకు 2 అలనేరేడు పండ్లు పెట్టింది. తినమ్మా అని ఆమె కూడా ఇచ్చిన ఆగమ్మకు అలనేరేడు పండు. ఊళ్ళో ఉన్నాయా అలనేరేడు చెట్టు అంటే లేవు బిడ్డ, మొత్తమే లేవన్నది. ఊరికి ఇట్లుంటుందా అలనేరేడు చెట్టు లేకుండా? ఉంటుందా? మరి ఎందుకున్నది? మర్చిపోయినాం మనం. మళ్ళీ అన్నీ రావాలి. గ్రామంలో ముఖ్యమంత్రి గారు వస్తారట, ధనార్దన్ తయారు చేసిండ్రు. మా ఊరికి 50-60 ట్రాక్టర్లు ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి. అవి ఇవ్వచ్చు, అది పెద్ద సమస్య కాదు. అట్లా అనుకుంటే ఒక ఆఫీసర్కి చెప్తే ఇచ్చేస్తారు. దానికి కేసీఆర్ వచ్చడం ఎందుకు, ఇంత కథ ఎందుకు? అంతే కదా. మీ జిల్లా కలెక్టర్ చెప్పి ఇచ్చేయమ్మా ఈ ఊరికి అని చెప్పి శాంక్షన్ చెప్తే ఇచ్చేస్తారు. నేను వచ్చుడేందుకు ఇంత దూరం, ఇంతమంది మంత్రులు వచ్చుడేందుకు, ఇంతమంది అధికారులు వచ్చుడేందుకు, ఇంతమంది ఎమ్మెల్యేలు, గిన్ని కార్లు ఎప్పుడైనా నచ్చినాయి ఆ వాసాల మరికి? మరి ఇంతమంది వచ్చుడేందుకు? ఇక బట్టిగా మనిషికో గొర్రె, మనిషికో బర్రె, నీకో ట్రాక్టరు, ఒకళ్ళకి చక్కెర గోలి, ఒకళ్ళకి చాక్లెటు ఇచ్చే పని అయితే గింతలు వెళ్ళేందుకు? అంటే ఇక్కడ ఏదో ప్రత్యేకమైనటువంటి పని జరగాలి. ఆ పని జరగాలంటే బట్టిగా జరగదు, మాటతో జరగదు, తమాషతో జరగదు. అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది గొప్ప పట్టుదల. అన్న మీరు కూర్చుంటే ఏం బాయ్, పైన ఒక జాగ చేసి కింద కూర్చోరు, లేకపోతే అన్నీ ఏమైతుంది, మందికి అడ్డమవుతారు మీరు. ఇవాళనేమో ఇట్లా పెట్టుకున్న మీటింగు. నేను ఈ ఊరికి కనీసం ఇంకో 20 మాటలు వస్తా. వచ్చినప్పుడు గిట్లా పెట్టాం సభ. ఇంత సభ పెడితే మీ ముఖాలు కూడా నాకు చక్కగా కనబడతలేవు. ఇప్పుడు ఊళ్ళో నాకు ఎక్కువగా ఒక 4 పరిచయం అయ్యారు అంతే. సర్పంచ్ గారు, అంజయ్య గారు, మీ ఎంపీటీసీ నవీన్ గారు. ఇక నాకు బాగా దోస్త్ అయిందేమో ఆకలి ఆగవా ఎందుకు నవ్వుతున్నా నా దోస్తు పట్టద్దా ఆమె. తర్వాత లక్ష్మి నలుగురే నాకు పరిచయం అయ్యారు, మీరంతా పరిచయం కాలే. మీరు కావాల్సిన అవసరం ఉంటుంది. మనం చేసే పని మామూలు పని కాదు, ఇదొక మిషన్. అందరం పట్టుబడితే, అందరం అనుకుంటే ఈ వాసాల మర్రి ఒక ఏడాది గడిచే నాటికి బి వాసాల మర్రి కావాలి. బి అంటే ఏంది? బంగారు వాసాల మర్రి.